అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శాంతప్రియ. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను కదా. ఓకే, లెట్ us గో ఇంటు ద టాపిక్. మనం ఇవాళ స్ట్రోక్ అనే టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది మాట్లాడాలంటే నేను చాలా ఎపిసోడ్సే చేయాలి, ఒక్క ఎపిసోడ్లోనే అవ్వదు. సో స్ట్రోక్ ఈ మధ్యకాలంలో చాలామంది మనము స్ట్రోక్తో చనిపోయారు, లేక స్ట్రోక్ వచ్చింది అని చెప్తా ఉంటారు కదా. ఈవెన్ ఒకప్పుడైతే కనుక 45 తర్వాత అంటే 45 to 55 ఏజ్ ఉండే వాళ్ళకి ఎక్స్పెక్టెన్సీ స్ట్రోక్ రేట్ ఉండేదన్నమాట. ఇప్పుడు ఈవెన్ 28+ వాళ్ళకు కూడా స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారు పిల్లలు. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఉండే పరిస్థితులు, మనము తినే తిండి ప్రతిదీ కూడా కలుషితం అవ్వటం వల్ల, ప్లస్ మనము ఎక్కువ బయట తినడం ఎక్కువైపోయింది కాబట్టి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఈ స్ట్రోక్స్ అనేవి చిన్నపిల్లలకి కూడా వచ్చేస్తున్నాయి. చాలామంది ఈ స్ట్రోక్తో మనకు దూరం అవుతున్నారు. సో ఈ స్ట్రోక్లో అనేక రకాలు ఉన్నాయి. ముఖ్యంగా మనము 5 రకాలైన స్ట్రోక్స్ గురించి మాట్లాడతాము. స్ట్రోక్స్ వచ్చేసి ఇస్కిమిక్ స్ట్రోక్ అని చెప్తాము, హెమరేజిక్ స్ట్రోక్ అని చెప్తాము, ట్రాన్సియంట్ ఇస్కిమిక్ స్ట్రోక్ అని చెప్తాము, క్రిప్టోజెనిక్ స్ట్రోక్ అని చెప్తాము, ఇంకొకటి బ్రెయిన్ స్టెమ్ స్ట్రోక్. ఇట్లా 5 రకాల స్ట్రోక్స్. అంటే ఒక మనిషికి అంటే దీని నుంచి కొన్నిసార్లు దేని నుంచి వస్తే ఎక్కువ సివియర్గా ఉండి చనిపోతారు, లేకపోతే ఎవరైతే తప్పించుకోవచ్చు, ఇవన్నీ కూడా నేను నిదానంగా ఒక్కో ఎపిసోడ్లో చెప్తానన్నమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ముందు మన డైటింగ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. మంచి ఫైబర్ ఉండే ఫుడ్ తినాలి, వాటర్ బాగా తీసుకోవాలి, కనీసం ఒక 20 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి ప్రతిరోజు. స్మోకింగ్, ఆల్కహాల్ తాగేవాళ్ళు కొంచెం దానిని స్టాప్ చేయాలి. మరీ ఇంకా కాదు అన్నప్పుడు ఒక్క సిగరెట్టో లేకపోతే వారానికి ఒక్కసారో తాగడమో ఇలాంటివి. అంటే ఇప్పుడు మన హెల్త్ మనకి ఇంపార్టెంట్ కదా. మనము ఇలాంటివన్నీ చేసుకొని గబక్కని ఒక్క నిమిషంలో మాయమైపోతే మన ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించారా? ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి అది ఆలోచించి మనము ముందుకు పోవాలి. రోజుకి ఎన్ని ప్యాకెట్లు తాగాలనో లేకపోతే రోజు ఎంత తాగాలనేదో ఏదైనా కూడా మన ఫ్యామిలీస్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక్కసారి, ఎందుకంటే ఇప్పుడు చాలామందికి స్ట్రోక్స్తో పోతున్నారు కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం వచ్చింది. మనకి హోమియోపతిలో స్ట్రోక్ రాకుండా, అంటే ఇట్లాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు స్టాప్ చేసిన తర్వాత దీని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, స్ట్రోక్స్ రాకుండా ఉండడానికి హోమియో మెడిసిన్స్ ప్రివెంటివ్గా చాలా బాగా పనిచేస్తాయి, స్ట్రోక్ రాకుండా కాపాడుతాయి. సో దయచేసి హోమియో మెడిసిన్స్ని యూటిలైజ్ చేసుకోండి, వాడండి, మీ లైఫ్స్ని, మీ ఫ్యామిలీస్ని కాపాడుకోండి. ఓకేనా? మిగిలిన టాపిక్స్ అన్నీ కూడా రోజు టాపిక్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.